హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 37.31% డీఏ, డీఆర్ అరియర్స్ అప్డేట్ అండి. పెరిగిన 3.64% డీఆర్ అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు గౌరవనీయ పెన్షనర్లకు ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త అందుతోంది. మనందరికీ ఇది తెలుసు, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డీఆర్ అనేవి ఆర్థికంగా ఎంతో ఆసరాగా ఉంటాయి. ఇప్పుడు ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రక్రియలో ఒక ముఖ్యమైనటువంటి ముందు అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 60 మరియు 62 ప్రకారంగా అక్టోబర్ 20, 2025 నాటి ఆదేశాల మేరకు బకాయిల లెక్కింపు మరియు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక సాంకేతిక అప్డేట్ అయితే ఇచ్చింది. అదేంటంటే ఈ నెల 9 మరియు 10 తేదీల మధ్య అరియర్స్ పేరోల్ విండోను సాఫ్ట్‌వేర్‌లో ఎనేబుల్ చేస్తూ ఉన్నారు. అంటే కార్యాలయాల్లో ఉండే డీడీఓలు ఉద్యోగుల బకాయి బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపడానికి ఈ 2 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే బిల్లులు సిద్ధం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మరియు ప్రస్తుతం ఏపీ ఉద్యోగులకు పెరిగినటువంటి డీఏ 3.64%తో కలిపి మొత్తం కరువు భత్యం 37.31% అయితే చేరుకుంది. ఈ పెరుగుదల అనేది జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న కాలానికి వర్తిస్తుంది. అంటే దాదాపు 21 నెలల పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ బకాయిలను ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబోతోంది. మరి అయితే ఈ డబ్బును ఒకేసారి నగదు రూపంలో ఇవ్వకుండా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా వివిధ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో పాత పెన్షన్ విధానంలో ఉన్న ఓపీఎస్ ఉద్యోగులకు మరియు నూతన పెన్షన్ విధానంలో ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు వేర్వేరు నిబంధనలైతే ఉన్నాయి. మరి మొదటగా బకాయి మొత్తంలో కూడా కేవలం 10% నిధులను మాత్రమే ప్రాథమిక విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఈ 10% బకాయిలను ఏప్రిల్ 2026 నాటికి చెల్లించాలని నిర్ణయించారు. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు 10% మొత్తాన్ని కూడా వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తారు. దీనివల్ల వారి భవిష్యత్తు పొదుపు అనేది పెరుగుతుంది. ఇక నూతన పెన్షన్ విధానం సీపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు కూడా అదే 10% మొత్తాన్ని వారి ప్రాన్ ఖాతాలో, అంటే వారి టైర్ 1 ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల వారి రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ అయితే పెరుగుతుంది. కానీ పెన్షనర్ల విషయానికి వస్తే వారికి ఎటువంటి పీఎఫ్ ఖాతాలు ఉండవు కాబట్టి ఆ 10% బకాయిలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో అయితే నగదు రూపంలోనే జమ చేస్తారు. ఇక మిగిలినటువంటి 90% భారీ బకాయిల పరిస్థితి ఏమిటి అనే సందేహం మీకు రావచ్చు. ఆ 90% మొత్తాన్ని కూడా ప్రభుత్వం 3 సమాన వాయిదాల్లో చెల్లించడానికి ఒక స్పష్టమైన టైమ్‌లైన్ టైమ్ టేబుల్‌నైతే సిద్ధం చేసింది. మొదటి వాయిదాను ఆగస్టు 2026లో, రెండవ వాయిదాను నవంబర్ 2026లో మరియు చివరి మూడవ వాయిదాను ఫిబ్రవరి 2027లో జమ చేస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు ఇవి వారి పీఎఫ్ ఖాతాలకైతే వెళ్తాయి. సీపీఎస్ ఉద్యోగులకు వారి సంబంధిత ఖాతాలకైతే వెళ్తాయి. పెన్షనర్లకు మాత్రం ఈ 3 వాయిదాలు కూడా నేరుగా నగదు రూపంలోనే అందుతాయి. ఈ విధంగా వాయిదాల పద్ధతిలో ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా అయితే భారం పడకుండా ఉంటుంది. మరియు ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో ఒక క్రమ పద్ధతిలో నిధులైతే అందుతాయి. ప్రస్తుతం ఈ నెల 9 మరియు 10 తేదీలలో బిల్లులు చేయడానికి సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతూ ఉండటం అనేది ఒక శుభ పరిణామము. ఎందుకంటే చాలా కాలంగా ఈ జీవోలు అమలు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, డీడీఓస్ తమ పరిధిలో ఉన్న ఉద్యోగులందరిని వివరాలు కూడా సరిచూసుకొని సకాలంలో బిల్లులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో బిల్లులు పూర్తి కాకపోతే మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇస్తారనేది స్పష్టత లేదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు మరియు సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క 3.64% పెరిగిన డీఏ అనేది ఉద్యోగుల జీతాల్లో స్వల్ప మార్పు తెచ్చినప్పటికీ అరియర్స్ రూపంలో వచ్చే మొత్తం మాత్రం ఒక మంచి పొదుపుగా అయితే మారుతుంది. పెన్షనర్లు కూడా తమకు వచ్చే 10% నగదు కోసం ఏప్రిల్ 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పటివరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం బిల్లుల ప్రక్రియ మొదలైంది కాబట్టి త్వరలోనే మీ అకౌంట్‌లో బకాయిల వివరాలు అప్డేట్ అవుతాయి. మరిన్ని వివరాల కోసం మీ యొక్క కార్యాలయ బిల్ సెక్షన్‌ను సంప్రదించడం ఉత్తమము.